శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 151వ అధ్యాయం. పాండవులు అడవిలో ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. ఒక రావి చెట్టు కింద నిద్రిస్తుంటే భీముడు మేల్కొని వారిని రక్షిస్తున్నాడు. ఇది మనం అనుకున్నాం. వారు ఉన్న ప్రాంతానికి అతి కొద్ది దూరంలోనే ఒక పెద్ద మద్ది చెట్టు ఉంది. దాని మీద ఓ రాక్షసుడు ఉంటున్నాడు. అతడి పేరు హిడింబుడు. వాడు క్రూరాతి క్రూరుడు. ఆ హిడింబుడు మనుష్యుల మాంసాన్ని తింటాడు. మ్యాన్ హీటర్. వాడు మహాబలవంతుడు, పరాక్రమవంతుడు. వాడు నీల మేఘంలాగా నల్లగా ఉన్నాడట. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు భయంకరమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. వాడి ఒక కళ్ళు బల్పుల్లాగా ఉంటాయి. వాడి ముఖంలో పెద్ద కూరలున్నాయి. ఆ సమయంలో మాంసం తినాలని వాడికి నోరు ఊరిపోతూ ఉన్నది. నాలుక చప్పరించుకుంటున్నాడు. తహతహలా ఆడిపోతున్నాడు. మాంసం కోసం ఎదురు చూస్తూ ఆకలితో బాధపడుతున్నాడు. వాడి మీసాలు వెంట్రుకలు ఎర్రగా మెరుస్తున్నాయి. వాడి కంఠము భుజాలు మహావృక్షంలాగా ఉన్నాయి. వాడి చెవులు బల్లెములులాగా ఉన్నాయి. ఇలా ఆ హిడింబుడు అతి భయంకరంగా ఉన్నాడు చూడటానికి. ఆ మద్ది చెట్టు మీద నివసిస్తున్న వాడికి నరవాసన తగిలింది. ఆహా, ఎంతో సంతోషపడించాడు. అనుకోకుండా దైవవశాత్తు రావి చెట్టు వైపు చూశాడు మెల్లగా. ఆహా, చెట్టు కింద ఉన్న పాండవులు వాడికి కనిపించారు. వాడు వ్రేళ్లతో కురుకుగా ఉన్నటువంటి తన వెంట్రుకలను విదిలించి గోకుతూ దురద తీర్చుకున్నాడు. మాటి మాటికి ఆవలిస్తూ పాండవులను పరిశీలించి చూశాడు. ఆహా, నాకు నరమాంసం దొరికింది. నరమాంసాన్ని తిని రుచి చూసి ఎన్నాళ్ళో అయిపోయింది నాకు. మళ్ళీ ఇన్నాళ్లకు నాకు నరమాంసాన్ని తినే అదృష్టం దక్కిందని పరవశించిపోయాడు. నరవాసనను పీల్చి మైమరిచిపోయాడు ఆ రాక్షసుడు. తన చెల్లెలైన హిడింబని పిలిచి ఇలా అన్నాడు. ఏ చెల్లి హిడింబి, ఏ చెల్లి మళ్ళీ, ఈ మధ్య మాంసం తినటం మానేశాను. నరమాంసాన్ని తినటం మానేశాను. తెలుసా నీకు? అది నాకెంతో ఇష్టమని నీకు తెలుసు కదా. అది మళ్ళీ నా అదృష్టం కొద్దీ ఇన్ని రోజులకు దొరికింది. ఆ రుచిని తలుచుకుంటూనే నాకు నోళ్ళు లాలాజలం స్రవిస్తుంది, నోరూరిపోతుంది. నేను లొట్టలు వేసుకుంటున్నాను. నా 8 కూరలు, నా గోళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. సహించటానికి శక్యం కాకుండా ఉన్నాయి. అటు చూడు, ఆ చెట్టు క్రింద 6 ఉన్నారు. నా గోళ్లను వీరి శరీరాలకు దింపుతాను. ఇంతకాలానికి నాకు అదృష్టం దక్కింది. నేను వీరిని వదులుకోలేను. వీరి పీకల మీద కూర్చుంటాను. వీరి నరాలను తెంచేస్తాను. అప్పుడు నురుగులు కక్కుతున్నటువంటి వీరి వేడి రక్తాన్ని కడుపు నిండుగా త్రాగుతాను. తృప్తి తీరా చప్పరిస్తూ తాగుతాను. కనుక చెల్లి హిడింబ, త్వరగా వెళ్ళు. అవునా అన్నా ఈ హిడింబి. అబ్బా అన్న, ఎన్ని రోజులకు చెప్పావన్నా నువ్వు? అబ్బబ్బబ్బబ్బా, నోళ్ళు అబ్బబ్బబ్బబ్బా, త్వరగా వెళ్ళు అను. నువ్వు వెళ్ళేసి వీరెవరో తెలుసుకోనరా. అన్నయ్య తెలుసుకొని వస్తున్నా, లేక నేనే తినేస్తా. అంత చేయొద్దు, నువ్వు తెలుసుకోనరా. నువ్వే తినేసి వస్తే నాకొద్దు. అట్లనా? అయితే తెలుసుకొని వస్తాను. మన సంగతి తెలియక వీరు మన ఇంటికే వచ్చారు. మన చెట్టు కింద పడుకున్నారు వీళ్ళు. అసలు మనకు సంగతే తెలియదు వీళ్ళకు. కొంచెం చెప్పు, వెళ్ళి చెప్పుదు నాన్న. చెప్తాను. ఆ పెద్దోడు ముద్దులాగా ఉన్నాడు, వాడిని తిన్నా. వాడి భుజం చాలా బాగుంది, కొరకు తిన్నా. దాన్ని ఏమీ చేయొద్దు నువ్వు, నేను వచ్చేంత వరకు. ఏమాత్రం భయం లేకుండా హాయిగా కమ్మగా నిద్రిస్తున్నారు. ఈ నరవాసన నా ముక్కుకి ఎంతో తృప్తి కలిగిస్తుంది చెల్లి. వీరి వల్ల నీకు ఎలాంటి భయము కలగదు చెల్లి. కనుక నిర్భయంగా వెళ్ళు. నిద్రిస్తున్న వీరిని చంపి ఇక్కడికి తీసుకొని రా చెల్లి. చంపేసి తీసుకొస్తానన్నా.
లేక రుచి చూస్తున్నా, ఈ రుచికి చూడొద్దు, చంపేసరా అంతే. మనిద్దరం హాయిగా వీరి మాంసాన్ని తిందాం, చెట్టు మీద పెట్టుకొని తిందాం, బాగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకు, నేను చెప్పినట్లుగా చెయ్యి, చంపేసి తీసుకోరా, తినొద్దు నువ్వు. భుజం కూడా ఏ భుజము నువ్వు రుచి చూడకూడదు. వీరి మాంసాన్ని తృప్తిగా మనం చాలా రోజులైంది తిని, చప్పరించుకుంటూ తిందాం, త్రాగవలసినవి త్రాగుదాం, ఇంకా తినవలసినవి తిందాం అని హిడంబాసురుడు హిడంబని పంపించాడు. హిడింబ త్వరగా పాండవులను చోటుకొచ్చింది. కుంతితో కలిసి పాండవులను చూసింది. వారిలో మెలకువగా ఉన్నవాడు మహావీరుడు, ఆయన భీముడని చూసింది. భీముడిని చూసింది ఒకపారి. అయితే ఆమె కంటికి భీముడొక్కడే ప్రత్యేకంగా కనిపించాడు. అప్పటిదాకా క్రూరంగా ఉన్నటువంటి ఆమె కన్నులు సిగ్గుతో వాలిపోయాయి. భీముడిని చూస్తూనే సిగ్గుపడింది. మోహం వచ్చేసింది, మోహం పట్టుకుంది. ప్రేమ కలాపాలు వచ్చేసాయి వీడికి, అబ్బో హిడింబికి. భీముడిని చూస్తూనే ఆవిడికి ఆహా నాకు తగు మొగుడు దొరికాడు, అబ్బో నా ప్రేమికుడు దొరికాడు అని సిగ్గుతో తల వంచుకుందట హిడింబి. భీముడు ఆమెకు నిలబడి ఉన్నటువంటి గున్నమద్దె చెట్టులాగా మనోహరంగా కనిపించాడు. గున్నమద్దె చెట్టులాగా ఆవిడికి అట్లా కనిపించాడట మనోహరంగా. సాటిలేని అందంతో మిసమిసలాడుతూ కనిపించాడు భీముడు. చూడటంతోనే హిడంబి ఆ భీముడికి తన మనస్సు ఇచ్చేసిందట. పాపం ఎవరిని అడుక్కోకుండా ఇచ్చేసింది. తన మనస్సులో అతన్ని పెట్టుకొని వస్తుంది, లోపలే పెట్టుకుంది. ఇక భీముడిని తన సొంతం చేసుకోవాలనుకుంది. అంతే, ఈ భీముడే నాకు సరి అయినటువంటి. అయం శ్యామో మకాబాహు సింహస్కందో మకాద్యుతి కంబుగ్రీవక పుష్కరాక్ష కంబుగ్రీవక పుష్కరాక్ష భర్తాయుక్తో భవేన్మమ. ఇతడెంతో అందగాడు. ఇటువంటి అందగాడు నేను చూడలేదు ఎక్కడి నుంచి. వెనక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఇతడి బాహుబల, అబ్బో ఎంత బాహుబలాలు! ఇది పెద్ద పెద్దగా ఉన్నాయి, చెట్లు మధ్య చెట్లులాగా ఉన్నాయి, భుజాలు సింహము భుజాల్లాగా ఉన్నాయి, కాళ్ళు చూడు ఎట్లా ఉన్నాయి ఒకటొకటి. అయం శ్యామో మకాబాహు సింహస్కందో మకాద్యుతి కంబుగ్రీవక పుష్కరాక్ష కంబుగ్రీవక పుష్కరాక్ష భర్తాయుక్తో భవేన్మమ. ఏనుగు 4 కాళ్ళు చేరితే అట్లున్నాయి. కంఠం శంఖాన్ని పోలి ఉంది చూడు. కళ్ళు పద్మంలాగా అతి మనోహరంగా ఉన్నాయి. ఈతడు గనుక నాకు భర్త అయితే అయ్యో ఎంత బాగుంటుందో అనుకుంది. అంతలోనే ఆమె తన అన్న హిడంబాసుడి మాటలను గుర్తు చేసుకుంది. ఇలా ఆలోచించింది, నా అన్న క్రూరుడు, వాడి మాట నేను వినను. స్త్రీలకు భర్త అయిపోయాడు అప్పుడే. స్త్రీలకు భర్త మీదే ప్రేమ. భర్త అంటే దేవుడు, భర్తనే సర్వస్వము. భర్తను మనం ఏమైనా చేయటానికి అవుతుందా? సాధ్యం లేదు. నమస్కారం కదా. స్త్రీలకు భర్త మీదే ప్రేమ బలంగా ఉంటుంది, స్నేహ బలంగా ఉంటుంది. అంతేకాని సోదర ప్రేమ మాత్రం సమానంగా ఉండదు. సోదరులేమిటి సోదరులు, భర్తనే సర్వస్వము. ఇప్పుడు నాకు భర్త సర్వస్వం అయిపోయినాడు. చెట్టు మీద కూర్చున్నవాడు హిడంబి, వాడి హిడంబాసు, వాడెందుకు నాకు పని లేక వీరందరినీ చంపి తింటే నాకు నా సోదరుడికి కొద్దిసేపే ఆనందం లభిస్తుంది, అంతే కదా. వీళ్ళందరినీ చంపేసి తినచ్చు కొద్దిసేపే, అంతే. ఒక్కో రోజు, మరుసటి రోజు మళ్ళీ ఆకలి, మళ్ళీ ఇదే పద్ధతి పెడతాడు వాడు. మళ్ళీ ఇంకెక్కడన్నా ఎతకమంటాడు, అదే ఎక్కడ. వాడు మాత్రం కూర్చోంటాడు, నేను ఎతికి పెట్టడం. నాకెందుకు ఈ తిప్పలు? అందుకని కొద్దిసేపు సుఖం. అలా కాక వీరిని చంపకోకుండా నా మనోహరుణ్ణి పెళ్ళాడితే మనోహర జీవితము సుఖం దక్కుతుంది కదా. కామరూపిణి అయినటువంటి హిడంబ ఆలోచించి అందమైన మానవ స్త్రీ అయిపోయింది. అందంగా మానవ స్త్రీ అయిపోయింది.
మెల్లమెల్లగా భీముడి వద్దకు వచ్చింది. అప్పుడు హిడంబ దివ్యమైన అలంకారాలను ధరించింది. సిగ్గుపడుతూ చిరునవ్వుతో భీముడితో ఇలా అంది, ఓ మహాపురుష, గ్రీకు వీర, మనోరథమా, ఓ నా మనోరథాన్ని నెరవేర్చేవాడా, నా మనోపురుషుడా, ఏంటంటో అన్ని మనోలు పెట్టుకుంది. ఓ మహాను పురుషుడా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, అబ్బా ముద్దు వలకబోతున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, అసలు ఇక్కడ నిద్రిస్తున్న వాళ్ళంతా ఎవరు, వీళ్ళంతా దేవతల్లాగా ఉన్నారే, మీరెవరు, ఓ అనగా ఈమె వయస్సులో పెద్దదిగా ఉంది, అంటే పెద్దది అని అర్థం, బంగారు రంగుతో మెరిసిపోతుంది. సుకుమారిగా ఉన్న ఈ స్త్రీ ఎవరు, సొంత ఇంటిలో పడుకున్నట్లుగా భయం లేకుండా ఈ అడవిలో పడుకుంది, ఈమె ఎవరు, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది చూస్తుంటే, ఈ అడవి ఈ రాక్షసులకు ఇల్లుది, ఈవిడిక్కడ నిద్రపోతుంది ఎందుకు అని ఈమెకి తెలిసి ఉండదేమో పాపం. కనుకనే నిశ్చింతగా హాయిగా సొంత ఇంట్లో పడుకున్నాడు. సొంత ఇల్లు, మా సొంత ఇంటికి వచ్చారు మీరు తెలుసా, మా సొంత అంటే సొంతం చేసుకుంటుంది అందరినీ కూడా, సొంత ఇంట్లో పడుకున్నట్లుగా నిద్రిస్తుంది. ఇక్కడ ఒక పాపాత్ముడైన రాక్షసుడు నివసిస్తున్నాడు, ఇది వాడి ఇల్లు, ఇది వాడి అడవి, వాడి పేరు హిడంబాసురుడు, పాపాత్ముడు, రాక్షసుడు వాడు. ఛీ, ఇదేం రాక్షసి కాదు పాపం, మీ మాంసాన్ని తినాలనుకుంటున్నాడు. ఆ రాక్షసుడే నాకు అన్న చెప్పేసింది నిజం, మీ వద్దకు నన్ను అతడే పంపాడు, అతడి ఆజ్ఞ ప్రకారమే నేను మిమ్మల్ని చంపాలని ఇక్కడికి వచ్చాను ఉండిని చెప్పేసింది. అయితే నువ్వు నా కంటికి దేవుళ్లాగా కనిపించావు, వెంటనే నా మనస్సు మారిపోయింది. నాణ్యం భర్తారమిచ్చామి సత్యమే తత్ బ్రవీమతి, అంటే అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. నేను నా మనస్సు చూసిన తర్వాత, నిన్ను నా మనస్సులో నిలుపుకున్న తర్వాత మరొకడిని భర్తగా భావించలేకపోతున్నాను, అయిపోయింది మన ఇద్దరికి. ఆ భావనే నాకు అసహ్యంగా తోస్తుంది, ఇంకా ఆ భావన లేదు నాకు. ఎవరూ ఇంతవరకు కనపడలేదు, ఇట్లా ఇంత మగపురుషుడు నాకు కనపడలేదు, అంతా పురుగులే. ఈ అబ్బో అయిపోయింది, నా భర్త నువ్వు ప్రదక్షిణ చేస్తున్నా అని ఏదేదో ఉంటుంది పాపం. ఇది సత్యం, నా మాట నమ్ము, నన్ను చేపట్టుకో. నిన్ను చూడటంతోనే నా మనసు మారిపోయింది. ఒక ముద్దు పెట్టుకుందా, ఓ ధర్మం తెలిసినవాడా, నువ్వు ధర్మం తెలిసినవాడా అని తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకో, నా ప్రేమను అంగీకరించయ్యా, అర్థం చేసుకోవయ్యా, నన్ను అర్థం చేసుకో, నువ్వు నన్ను ప్రేమించు, నా తనువు మనస్సు నీకు వశమైపోయాయి, నీ సేవకురాలు నేను నీ సేవకురాన్ని, నన్ను స్వీకరించు, నన్ను పాణిగ్రహణము చెయ్యి, నేను మనుష్యులను తినే ఈ రాక్షసుడి నుండి నిన్ను రక్షిస్తాను. అందరూ మనుషులు తింటాడు వీడు, వాడిని నేను తినను, వాడు తింటాడు, వాడి నుంచి నేను రక్షిస్తాను, అపాయం నుండి తప్పిస్తాను, నాకు భర్తవైపో, ఎందుకు ముఖం తిప్పుకుంటావు, నా మాటను ఒప్పుకో, నా మనసు తెలుసుకో, నన్ను స్వీకరించు, నేను నీ మేలు కోరుకుంటాను. నువ్వు నన్ను విడిచిపెడితే నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, ఏ అగ్ని ప్రవేశమో చేస్తాను, ఏ నీళ్లలోనో చస్తాను, ఏ చెట్టెక్కో కింద పడి చస్తాను, నీ తోడు లేకపోతే నేను జీవించలేను, నేను ఉరి వేసుకుంటాను. ఏంటి అంతట్లోపల ఇంత ప్రేమ వచ్చేసింది నాయనో. వ్యాస భగవానుడు 2 పేజీలు రాసేశాడు ఈ ప్రేమ కలాపాలు. పర్వాలేదే, నాకు ఆకాశంలో విహరించేటువంటి శక్తి ఉంది చూసారా, స్వేచ్ఛగా తిరుగుతాను, స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళతాను, అందుచేత నాతో జతకట్టు, ఆయా ప్రాంతాలలో విహరిద్దాం, నేను అట్లా ఆకాశంలో నేను తీసుకుపోతాను, ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోతాను, నా నుంచి నువ్వు అంతులేని ఆనందాన్ని పొందు, వీడిని వదిలేసి వెళ్ళిపోదాం, వీడు రాక్షసుడు, మనుషులు మాంసం తినేవాడు, ఆనందాన్ని పొందు నాతో అంది.
భీముడు హిడంబ మాటలు విన్నాడు. ఆమె మనస్సును చూశాడు. ఆమె మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని గ్రహించాడు. ఇలా అన్నాడు, ఓ రాక్షసి ప్రియురాలా, ఈతడు నా పెద్దన్న, నాకు పూజ్యుడు, గురువు. ఇతడికి ఇంకా పెళ్లి కాలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో నేను ధర్మాన్ని పాటించాలి కదా. పెద్దవాడికి పెళ్లి కాకుండా చిన్నవాడు పెళ్లి చేసుకోకూడదు కదా. నిన్ను చూస్తే నాకు ముచ్చట అవుతున్నది, కానీ అలా చేసుకోకూడదు కదా. అలా చేసుకుంటే అది అధర్మం అవుతుంది కదా. అలా చేసుకున్న వాడిని ఏమంటారు? పరివేత్త అంటారు. అంటే నేను పరివేత్తను కావటానికి ఇష్టపడను. ధర్మాన్ని వదిలాడు, నేను ధర్మాన్ని విడిచిపెట్టను. ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకోను నేను. ఈ ప్రపంచంలో సమర్థుడై ఉండి కూడా నా వంటి వాడు తల్లిని, అన్నను, సుఖంగా నిద్రిస్తున్న సోదరును ఎలా విడిచిపెడతాడు చెప్ప? విడిచిపెడతాడు కదా, విడిచిపెట్టాడు కదా. నువ్వు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోదామంటున్నావు, విహారం చేసుకొని వెళ్ళిపోదా, ఆకాశంలో ఎగురుకొని పోదామంటున్నావు, చేయి పట్టుకుంటున్నావు, నన్ను వరించమంటున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు, ఏదేదో అంటున్నావు. నువ్వు తప్పు కదా. పెద్దవాడిని వదిలేసి నేను ఎట్లా? నా మీద నమ్మకం పెట్టుకొని నా వారు హాయిగా నిద్రిస్తున్నారు. పాపం వాళ్ళు ఒళ్ళు మరిచి నిద్రిస్తున్నారు. అటువంటి నా తల్లిని, అన్నను, సోదరులను ఈ రాక్షసుడికి భోజనంగా వేసి నేను కామపీడితుడినై మరో చోటుకి ఎలా వెళతానని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు చెప్పచ్చు కదా. నీకు అర్థం కాదా? అది మీ అన్న నోట్లో వీళ్ళని వేసేసి వెళ్ళిపోవటం అనే మన ఇద్దరం. నేను కామపీడితుడు కావాలా నీతో? నువ్వు చెప్పినట్టుగా ఆడటానికి నేను బొమ్మ కాదు కదా, మూర్ఖుణ్ణి కాను కదా అన్నాడు భీముడు. హిడంబ ఆ మాటలు విని సంతోషిస్తూ, వీరా క్షమించు, నేను నీకు ప్రియమైందే చేస్తాను, నీ మాట ప్రకారమే నడుచుకుంటాను. వీరిని నిద్ర నుంచి లేపు, పురుషులను తినేటువంటి ఈ రాక్షసుల నుండి నేనే మిమ్మల్ని రక్షిస్తాను అంది. అప్పుడు భీముడు, ఓ రాక్షసి, ఇదేం మాట? ఇంత తెలివి తక్కువగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ అన్నకు భయపడి నా అన్నను లేపాలా? ఆయాసంతో పడుకున్నాడు. నిద్ర లేపకూడదు. ఎవరు నిద్రపోతున్న వాళ్ళని లేపితే మహా పాపిష్టులైపోతారు, రవరవ నరకంలో పడతారు. అదిగాక నా తల్లిని, నా సోదరులను నేను లేపాలా? ఒళ్ళు మరిచి నిద్రపోయే వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వాళ్ళకి చెప్పి లేపకూడదట. నేను లేపను, అంతే. అసంభవం. ఏమీ కష్టం రాని నేను లేపను. ఒకటే ప్రాణం వెళ్ళేటప్పుడు ఏదైనా ఉంటే అటువంటి సందర్భాన్ని వచ్చినప్పుడు మాత్రమే లేపవచ్చు. వాళ్ళకి అపాయం అయ్యేటట్టు అవుతున్నప్పుడు, ప్రాణం రక్షించబడుతుంది అన్నప్పుడు, పడాలి అన్నప్పుడు లేపుకొని వెళ్ళచ్చు, అంతే. అప్పుడు దోషం లేదు. నీ అన్నకు నేను భయపడను. ఓ పిరికిదానా, నా పరాక్రమాన్ని యక్షులు, రాక్షసులు, మనుష్యులు, గంధర్వులు మొదలైన వారు ఎవరూ కూడా తట్టుకోలేరు. ఈ భీముడి ముందు ఎవరూ నిలవలేరు. నువ్వు వెళ్ళు, లేదా ఇక్కడే ఉండు, లేదా పురుషులను తినేటువంటి రాక్షసులనే పంపించు, చూసుకుంటానన్నాడు. ఏం నువ్వు వెళ్ళు, లేకపోతే ఉండు, లేకపోతే వాడినే పంపించు, మీ అన్ననే పంపించు, నేను వాడిని చూసుకుంటా అన్నాడు భీముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.